Hi friends, welcome to Jarvis Wonder World. If you like my videos, please subscribe my channel Jarvis Wonder World. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కోతి మరియు ముసలి కథను తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక తెలివైన కోతి నది ఒడ్డున మామిడి చెట్టుపై ఉండేది. ప్రతిరోజు రసవత్తరమైన మామిడి పళ్ళను తింటూ ఆనందంగా ఉండేది. ఒకరోజు ఒక ముసలి నది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. ఆ కోతి కరుణతో ముసలికి కొన్ని రుచికరమైన మామిడి పళ్ళు ఇచ్చింది. ముసలి ఆ పండ్లను ఆనందంగా తిని ప్రతిరోజు కోతితో కలిసి మామిడి పళ్ళు తినడానికి తిరిగి వచ్చేది. కొంతకాలానికి వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. ముసలి తన భార్యకు తన కొత్త స్నేహితుడి గురించి మరియు రుచికరమైన మామిడి పండ్ల గురించి తరచూ చెప్పేది. ముసలి భార్య కోతి పట్ల అసూయతో ఒక దుర్మార్గమైన పథకాన్ని రచించింది. ఆ కోతి ప్రతిరోజు ఇంత మధురమైన పండ్లు తింటే ఆ కోతి గుండె మరింత మధురంగా ఉండాలి. అందుకే తనకు ఆ కోతి గుండె తినాలనిపిస్తుందని ఆమె తన భర్తకు చెప్పింది. ముసలికి సంతోషం లేకపోయినా భార్య పథకానికి సమ్మతించాడు. ఒకరోజు ముసలి కోతి నదిని దాటించి తన ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. కోతి సంతోషంగా అంగీకరించింది. కానీ నది మధ్యలో ఉన్నప్పుడు ముసలి తన నిజమైన ఉద్దేశాన్ని బయటపెట్టింది. అతను కోతికి చెప్పాడు, నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది. నేను నీ గుండెను ఆమెకు ఇవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడే తెలివైన కోతి బుద్ధితో ఒక పథకం తయారు చేసింది. అరే, నువ్వు ముందే చెప్పలేదే, నేను నా గుండె నా దగ్గర ఉంచుకునేదాన్నే లేదు. అది నా చెట్టు పైనే ఉంది. నువ్వు నన్ను తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు, నీకు నా గుండెని ఇస్తాను అని కోతి ప్రశాంతంగా ముసలికి చెప్పింది. అవివేకి ముసలి కోతిని నమ్మి నది ఒడ్డుకు తిరిగి ఈదింది. వారు ఒడ్డుకు చేరగానే కోతి త్వరగా చెట్టుపైకి ఎగిరి, నువ్వు నా స్నేహాన్ని మోసం చేశావు. నా గుండె నీకు దొరకదు. ఇక నేను నిన్ను నమ్మను అని చెప్పింది. ముసలి తన పొరపాటును గ్రహించింది. కానీ అప్పటికి చాలా ఆలస్యమైంది. కోతి సురక్షితంగా ఉండి ముసలి నిరాశంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.